సో ఫైనల్ గా ప్రెసెంట్ జొరాస్ట్రియనిజం కరెంట్ స్టేటస్ ఏంటి? అయితే ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, వాళ్ళు చాలా తక్కువ పోర్షన్ లో ఉన్నారు. బట్ ఇది ఒక విధంగా చెప్పాలంటే కొంచెం వాళ్ళు చేసుకున్న వర్కే. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక గుజరాత్ కింగ్ కి ప్రామిస్ చేశారు, మేము మా మతంలోనే పెళ్లి చేసుకుంటాం, అన్య స్త్రీలను అన్య పురుషులను చేసుకోమని చెప్పేసి. అది వాళ్ళు బాగా సీరియస్ గా ఫాలో అవుతారు. అండ్ ఇంకోటి ఇప్పుడు ఏంటంటే, ఎవరైనా సరే స్త్రీ రీజియన్ నుంచి బయట పెళ్లి చేసుకుంటే ఆవిడ పిల్లల్ని జొరాస్ట్రియన్స్ గా పార్షియల్ గా ఇది చేయరు. ఇది ఒక ప్రాబ్లం ఉంది. అది ఈ మధ్య దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి వాళ్ళు మధ్యాహ్న సభ అని చెప్పేసి ఒక ఫోరం ఉందండి వీళ్ళకు. వాళ్ళు దే ఆర్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ దిస్ థింగ్. ఇంకొకటి వీళ్ళు ఫేస్ అవుతున్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళకి ఒక విచిత్రమైన ఆచారం ఉంది. వీళ్ళేంటంటే బేసికల్ గా వాళ్ళు అగ్ని ద్వారా లేకపోతే మట్టిలో కానీ వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టాలని ఇష్టపడరు. చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, వాళ్ళకంటూ ఒక టవర్ ఉంటుంది, టవర్ ఆఫ్ సైలెన్స్ అని. అక్కడ తీసుకుని శవాన్ని పెట్టేస్తారు. రావణుడు వచ్చి శవాన్ని మీకంటే అంటే మనకు కొంచెం వియర్డ్ గా అనిపించచ్చు. బట్ ఈ రాబంధుడు అవరమద మెసెంజర్స్ అని వాళ్ళు ఫీల్ అవుతారు. సో అంటే ప్రభుత్వం మమేకమైన జీవితం అనేది పార్సీల యొక్క ఒపీనియన్. సో ఈ దిస్ ఇస్ కాల్డ్ టవర్ ఆఫ్ సైలెన్స్ అని చెప్పేసి అంటారు. మన హైదరాబాద్ లో కూడా ఒకటి ఉందండి, మన పార్సీ గుట్ట అని పేరు వింటారు. సో అక్కడ టెంపుల్ ఉంది, తర్వాత ఇది కూడా ఉంది. సికింద్రాబాద్ లో టెంపుల్ ఉంది, తర్వాత పార్సీ గుట్ట దగ్గరలో టవర్ ఆఫ్ సైలెన్స్ ఉంది. ఈ ముంబైలో ఉన్నాయి, గుజరాత్ లో ఉంది. ఈ 3 ఏరియాస్ లో వీళ్ళు బాగా స్ప్రెడ్ అయి ఉన్నారు అనమాట. సో ఈ 3 ఏరియాస్ లో ఇవి ఉన్నాయి. ఈ మధ్య వల్చర్ పాపులేషన్ తగ్గిపోవడం వల్ల వీళ్ళు ఇది డిస్కరేజ్ చేస్తున్నారు. మనం రతన్ టాటా గారు చెప్పేటప్పుడు ఆయన చెప్పారంట, అంతా ఎందుకు లేదన్నా మాటోరియంలో పెట్టేది నన్ను అట్లా అని చెప్పేసి అట్లా చేసేసి లాస్ట్ చూడండి. బట్ అదే వీళ్ళకున్న కొన్ని క్లిక్స్ లో ఇది ఒకటండి. ఇది ఏంటంటే రాబందుల ద్వారా అంతిమ యాత్ర.